హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తిరుపతి ట్రిప్ అయితే వెళ్ళాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు అర్థమైపోతుంది. టోటల్ 14 మెంబర్స్ అయితే మేము తిరుపతి ట్రిప్ అయితే వెళ్ళాము. ఇందులో 10 మెంబర్స్ పెద్దవాళ్ళు, 4 మెంబర్స్ కిడ్స్ అయితే వెళ్ళాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్లో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి 2 to 3 మెంబర్స్ రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్ ఫైనల్లో కామారెడ్డిలో 14 మెంబర్స్ అయితే అందరం ఒకటి దగ్గర కలిసాము. ఫస్ట్ నిర్మల్ టు తిరుపతి 1000 కిలోమీటర్స్. నిర్మల్లో 2 మెంబర్స్ ఎక్కారు, మాదాపూర్లో 2 మెంబర్స్ ఎక్కారు, కామారెడ్డిలో 4 మెంబర్స్, గాంధర్లో 4 మెంబర్స్, టోటల్ 14 మెంబర్స్ అయితే ఒక దగ్గరైనా కలిసాము. ఇలా కలిసిన తర్వాత ఎవరి లగేజ్ వారైతే చూసుకొని వెహికల్ బండి పైన అయితే ఎక్కిచ్చేసాము. ఇలా ఇంట్లో నుండిగా వెహికల్ ఎక్కడానికైతే ఇలా జంటల వైద్యుగా అయితే మేము ఇంట్లో నుండి అయితే బయటకైతే వచ్చేస్తున్నాము. తమ్ముడు భార్య, అత్తమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు. ఇప్పుడు వచ్చేవారు మా మమ్మీ, మా డాడీ, ఆ వెనుక నుండి మా అత్తయ్య, మామయ్య. ఇలా వెహికల్లో ఎక్కడానికి లగేజ్ మొత్తం ప్యాకేజ్ అయితే అయిపోయింది. వెహికల్లో ఎక్కడానికి అయితే మేము ఇంట్లో నుండి అయితే బయలుదేరుతున్నాము. లాస్ట్ ఫైనల్లో మా ఫ్యామిలీ కూడా ఇలా బయటకైతే అందరం వచ్చేసాము. టోటల్ బయటకు వచ్చేసిన తర్వాత మా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయితే చేసేసారు. ఇలా సరదాగా మేమైతే ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా పాటలు పాడుతూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇంటి దగ్గర మేము టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాం కదా, ఆ టిఫిన్స్ తింటూ పాటలు పాడుకుంటూ మేము వెహికల్ అయితే స్టార్ట్ చేసాము. ముచ్చట పెట్టుకుంటూ మా ప్రయాణం అయితే కొనసాగుతుంది. మార్నింగ్ 7 o'clock నుండి మధ్యాహ్నం 2 అవుతుంది. ఎవరు ఏమీ తినలేదు. మేము ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ తూఫాన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే మేము వెహికల్ని అయితే ఆపాము. టెంపుల్ అయితే క్లోజ్ అయితే ఉంది. టెంపుల్ ముంగడైతే ప్లేస్ అయితే ఉంది. అక్కడ మేము ప్లేస్లో వెహికల్ అయితే ఆపుకొని మేము ఇంటి దగ్గర పులిహోర ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసుకొని అయితే వచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ పులిహోర ప్యాకెట్స్ అయితే మేము అందరం తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సరదాగా మా తిరుపతి ట్రిప్ అయితే హ్యాపీగా గడిచిపోయింది. మేము తిరుపతి, కాణిపాకము, రామేశ్వరము, శ్రీరంగపట్నం, శ్రీశైలము, మహానంది ఇలా ఒక 8 వరకు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫస్ట్ అయితే తిరుపతి ట్రిప్ ఇవన్నీ అయితే మేము చూసాము. ఈ వీడియోలో మాత్రం తిరుపతి ట్రిప్ అయితే ఉంటుంది. ఇలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి ముచ్చట పెట్టుకుంటూ అయితే పులిహోర ప్యాకెట్స్ తిని మళ్ళీ వెహికల్ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ 2 hours తర్వాత మేము ఇంటికి తెచ్చుకున్న స్నాక్స్ ఐటమ్స్ అయితే వెహికల్లోనే తింటున్నాము. నైట్ అంతా మా జర్నీ అంతా వెహికల్లోనే ఇలా గడిచిపోయింది. వెహికల్లోనే పన్నాము. మేము అలిపిరి మెట్ల మార్గంలో టోటల్ 14 మెంబర్స్లో 4 మెంబర్స్ అయితే మేము మెట్ల దానికి అయితే నడుస్తున్నాము. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మమ్మల్ని అలిపిరి మెట్ల మార్గంలో మా 4 మెంబర్స్ చేసి వాళ్ళు రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ దర్శనం అయితే తీసుకుంటారు. మేము 4 మెంబర్స్ మమ్మల్ని ఇక్కడ దించేశారు. మేమైతే మార్నింగ్ 10 o'clock 9:30కి ఇక్కడ అలిపిరి మెట్ల మార్గంలో అయితే మేము దిగాము. బయటనైతే పూజ సామాగ్రి కొనుక్కున్న తర్వాత ఫస్ట్ లోపలికి రాగానే ఇక్కడ మనం మెట్లు ఎక్కే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మనం దేవుణ్ణి అయితే మంచిగా మన మెట్లు ఏ ఆటంకాలు సంఘటనలు జరగకుండా మనం ఫస్ట్ మెట్టు నుంచి లాస్ట్ మెట్టు దాకా మంచిగా మన ప్రయాణం కొనసాగాలని మన మనసులో కోరుకొని ఫస్ట్ మనం తెచ్చుకున్న కొబ్బరికాయనైతే ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయనైతే కొట్టి మనం మెట్ల మార్గం అయితే స్టార్ట్ చేయాలి. మేము ఈ మెట్టు నడుస్తున్నంతలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రూమ్కి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు దర్శనకు అయితే వెళ్తానన్నారు. మా 4 మెంబర్స్ అయితే మేము మెట్ల మార్గం నడవడం, ఇంకా 4 మెంబర్స్ అయితే కళ్యాణం ఉంది. మరి మెట్ల మార్గంలో మేము నడిచిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రీచ్ అయిన తర్వాత అందరం కలిసి నెక్స్ట్ డే కళ్యాణంకి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ మాది మెట్ల మార్గం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలని అనుకున్నాము. వాళ్ళు అప్పటి వరకు మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు రూమ్కి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు రెస్ట్ అయితే తీసుకున్నారు. మేమైతే ఇలా మెట్లయితే స్టార్ట్ అయితే చేసాము. మా ఆయన అయితే మా పాపని ఎత్తుకొని ముందైతే బయలుదేరుతున్నాడు. ఇటు మనం వెళ్తున్నప్పుడు పక్కకి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ దీపం ముట్టించి పసుపు కుంకుమ వేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. మెట్లు ఎక్కుతున్నంతసేపు ఒక మెమరబుల్ మూమెంట్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. మనం సింగిల్గా వచ్చేదానికంటే మనకు తోడెవరైనా తీసుకొని వెళ్తే ఇంకా బాగుంటుందండి. ఇలా మనం వెళ్తున్నప్పుడు మనకు ఒక టెంపుల్ అవుతుంది, గోమాత పూజ. దీనికి టికెట్స్ 300 అండి. ఇది కృష్ణుడి టెంపుల్. దీని లోపల మొత్తం ఆవులు ఉంటాయి.
నేను లోపలికి ఎంట్రీ లేదు, ఎందుకంటే మనం 300 పెట్టి ఎంట్రీ అయితే చేసుకోవాలి. మొత్తం చుట్టూ ఆవులే ఉంటాయండి ఇక్కడ. ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాము మా మెట్లని. మధ్యలో ఇలా కోతులు అయితే మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే మొత్తం తీసుకున్నాయండి. మా ముందట ఇంకా ఇద్దరైతే వెళ్తున్నారు. మేము అక్కడ కృష్ణుడి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత పొంగల్ అనేది పులిహోరని నైవేద్యం పెట్టారు. మా ముందు ఇద్దరు వెళ్తున్నారు. ఆయన చేతులకి వెళ్ళే కోత వచ్చేసి ఈ గెస్ ఇట్లా పట్టుకొని తీసేసుకుంది కాబట్టి జాగ్రత్త. మనం మెట్లు ఎక్కుతున్నంతసేపు చాలా కోతులు కొండెంగలు చాలా ఉంటాయి. మనకు మెట్లు ఎక్కినంతసేపు అలసటగా అనిపిస్తే కాళ్ళు నొప్పి అయితే పక్కకు కూర్చోవడానికి మనకు ప్లేస్ అయితే ఉంటుంది. మెట్లు ఎక్కుతున్నంతసేపు గోవింద గోవింద అసలు కొడుతూనే ఉన్నాను. మా ఆయన అనడం వల్ల వెనుకున్న వాళ్ళు ముందున్న వాళ్ళందరూ వెంకటరమణ గోవింద గోవింద అని అంటూనే ఉన్నారు. మేము గంటలో 1000 మెట్లు అయితే ఎక్కేసాము. టోటల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు 3500 మెట్లు అయితే ఉంటాయి. మనం సింగిల్గా అయితే తొందరగా స్పీడ్గా ఎక్కగలుగుతామండి. మనం పిల్లలతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు సతాయిస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మధ్యలో ఏమైనా తినిపించాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు ఏడుస్తారు కాబట్టి మనం సింగిల్గా అయితే ఇంకా స్పీడ్గా మనం నడవగలుగుతాము. పిల్లల్ని ఎత్తుకోవడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం మెట్లు ఎక్కేటప్పుడు మన మనసులో కోరుకొని ఎక్కడం వల్ల ఆ కోరిక మాత్రం కంపల్సరీ ఫలిస్తుంది. వెంకటేశ్వర స్వామి అనుకున్న వారికి అనుకున్నట్టు నెరవేరుస్తాడు. అది నాకు చాలా నమ్మకంగా ఉంది. నా విషయంలో మాత్రం నాకు ఆ కోరిక నెరవేరింది కాబట్టి నేను మెట్ల మార్గంని ఎంచుకున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఆంజనేయ స్వామి చిన్నగా టెంపుల్గా ఉంటుంది. మధ్యలో చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. షాప్స్ అయితే చాలా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకు షాపులు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు మన వరదరాజుల స్వామి టెంపుల్ అండి. చిన్న టెంపుల్స్ అయితే చాలా వస్తాయి. మనకు అలసటగా వచ్చినప్పుడు కూర్చోవచ్చు. మనకి ఏదైనా ఫుడ్ తీసుకుంటూ కూడా మనం మెట్లను అయితే కొనసాగించవచ్చు. హెవీ ఫుడ్ అయితే తీసుకోవద్దు. మనం హెవీ ఫుడ్ కడుపులో తీసుకుంటే ఎక్కడం వల్ల మనకు దమ్ము వస్తుంది, అసలు చేత కాదు. కూలింగ్స్, వాటరు, సోడా ఏదైనా ఇట్లా లిక్విడ్ ఐటమ్స్ తీసుకొని మనం మెట్లు ఎక్కుతున్నంతసేపు మన కడుపును హాయిగా ఉంచుకోవాలి. మనం ఎక్కువగా తిని నడవడం వల్ల కడుపు నొప్పి పెడుతుంది, మనకు అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది. కాబట్టి లిక్విడ్ లాగా జ్యూసులు కానీ డ్రింక్స్ కానీ వాటర్ కానీ సోడా కానీ ఇలాంటివి తీసుకొని మనం మెట్లనైతే స్టార్ట్ చేయాలి. మెట్లు ఎక్కుతున్నంతసేపు దేవుని తలుచుకుంటూ మాత్రం, దేవుని నామస్మరణ తలుచుకుంటూ మాత్రం మనం ఎక్కాలి. మన మనసులో కోరిక ఏదైనా మనం నమ్మకంతో కోరుకొని మనం మెట్ల మార్గం స్టార్ట్ చేస్తే మనకు వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడండి. ఇది మాత్రం పక్కా నిజమండి. తిరుమలలో ఏ షాప్కి వెళ్ళినా చాలా రేట్స్ ఉన్నాయండి. 1కి 2 3 షాప్లలో ఏ ఐటమ్స్ ఉన్నా కూడా చాలా ఎక్కువగా రేట్స్ ఉన్నాయండి. ఇలా మేము నడిచి అలసిపోయాము. ఇక్కడైతే సోడాని అయితే తాగుతున్నాము. మేము వాటర్ ప్లస్ సోడాని అయితే తాగుతున్నాము. ఇలా తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వచ్చింది. మా పాపకి అయితే ఫ్రూటీగా ఉన్నట్ట మా పాప కూడా ఫ్రూటీ తాగుతుంది. దగ్గర మా పాప 100-150 మెట్లు అయితే ఎక్కింది. అలా ఎక్కిన తర్వాత మధ్యలో పడుకుంది, లేచింది. పాప కోసం అయితే కొంచెం స్లోగా అయితే ఎక్కాము. చిన్నపిల్లలు లేకుంటే మెట్లను అయితే 3 అవర్స్లో అయితే ఎక్కేయచ్చండి. మేము మార్నింగ్ 10 o'clockకి మెట్లను స్టార్ట్ చేస్తే మేము బయటికి వచ్చే వరకంటే 2 అయిందండి. 1:45. ఇలా చిన్నపిల్లలు ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. పిల్లలు లేకపోవడం వల్ల మనం ఫస్ట్ ఎక్కేయచ్చు. చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా లేట్ అయిపోతుంది. అలా సోడాని అయితే తాగేసి మళ్ళీ మెట్లనైతే స్టార్ట్ చేసాము. అవర్లో 1000 మెట్లను అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు 1300 మెట్లను అయితే కంప్లీట్ చేసేసాము. మధ్యలో షాప్స్ అయితే చాలా ఉంటాయండి. ఎప్పుడైనా సరే హై బీపీ అండ్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే మెట్ల మార్గం అయితే ఎంచుకోవద్దండి ప్లీజ్. వాళ్ళు అలా స్పీడ్గా ఎక్కడం వల్ల హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకొని పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మెట్ల మార్గంలో హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కొద్దు. వాళ్ళు డైరెక్ట్గా దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఈ 1800 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడ మరి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాము.
పిల్లలు ఏమో కావాలని ఏడిస్తే వాళ్ళకి ఏదైతే ఇష్టమైన ఐటమ్స్ అయితే కొనిచ్చాము. 1800 మెట్ల దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది గుడి, అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి మ్యాంగోని అయితే కట్ చేసుకొని తిన్నాము. ఇలా సరదాగా మా జర్నీ అయితే సాగిపోయిందండి. ఈ వీడియో చూసుకున్నప్పల్లా మాకు ఒక మెమరబుల్ మూమెంట్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది. సింగిల్గా వెళ్ళాలనుకున్న, సింగిల్గా వెళ్తే ఇంత హ్యాపీనెస్ ఉండదు. మనం సింగిల్గా వెళ్ళే బదులు మనకి ఇంకొకరు తోడుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా సరదాగా మనం జంటతోటి వెళ్తే చాలా బాగుంటుంది. మళ్ళీ మా పాప ఇక్కడ ఒక 50 మెట్ల వరకైతే మళ్ళీ ఎక్కిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న పెద్ద పండుగ తేడా లేకుండా మెట్ల మార్గం అయితే అందరూ ఎక్కారండి. కొందరైతే పసుపు కుంకుమ మెట్లకు పెట్టుకొని ఎక్కారు, కొందరైతే ఆర్తి కాపురం పెట్టుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ ఇలా ఎక్కారండి. మేమైతే నార్మల్గా మేము మొక్కుకున్నాము, మేము మెట్ల మార్గం వేస్తాము, మా నార్మల్గానే ఎక్కాము. ఇలా చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకి ఏ ఫుడ్ కావాలనుకుంటే ఆ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మనం వెళ్తూ పోతే చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. నేను అలా వీడియో తీయడం వల్ల పంతులు గారు వీడియో తీయద్దు ఇక్కడ రాసింది లేదనగా నేను వెంటనే వీడియో అయితే ఆఫ్ చేసేసాను. ఎప్పుడైనా సరే మెట్లు ఎక్కినంతసేపు హెవీ ఫుడ్ అయితే తీసుకోవద్దండి. మనం ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ అయితే తీసుకోవాలి. లేదు అంటే ఇక్కడ మనం మెట్లు ఎక్కుతున్నంతసేపు లిక్విడ్ ఐటమ్స్ అయితే తీసుకోవాలండి. కడుపు హాయిగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఎక్కగలుగుతాము. హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల అలసట వస్తుంది, కడుపు నొప్పి పెడుతుంది, దమ్ము కూడా వస్తుందండి. 10 o'clock నుండి 2 o'clock వరకు బయటకు వచ్చేందుకు ఎండనైతే చాలా కొట్టింది. ఎండనైతే బాగా కాళ్ళు అయితే చాలా మండినాయి. రోడ్ ఎక్కినప్పుడు అయితే చాలా మండినాయండి. కాబట్టి మార్నింగ్ 5 o'clockకి మనం మెట్ల మార్గం స్టార్ట్ చేసామనుకో 10 o'clock వరకు అయిపోతుందండి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ 4 o'clock 5 o'clock అయితే మెట్లనైతే స్టార్ట్ చేయాలి. 10 o'clock వరకు అయితే క్లోజ్ అయిపోతాయి. మా వెహికల్ తిరుమలకి రీచ్ అవ్వడమే 9:30. మేము 10 o'clock అయితే డైరెక్ట్ అలిపిరి దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్, మా 4 members దించేసి మేము 10కి అలిపిరి మెట్ల మార్గంతో మేము మెట్లనైతే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంతమంది ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా తగ్గిపోతారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పీడ్గా రీచ్ అయిపోతారు. కొందరు చిన్నపిల్లలతోటి పక్కకు కూర్చుండిపోతారు. అలా ఎంత స్పీడ్గా నడిస్తే మనం మెట్లయితే అంత స్పీడ్గా అయిపోతాయి. కరెక్ట్గా మనం స్పీడ్గా నడిస్తే 2.5 hours అయితే మెట్లయితే 3550 మెట్లయితే అయిపోయాయి. ఇక్కడైతే మా పాప పడుతుంది. మేము మెట్లనైతే కొనసాగిస్తున్నాము. ఘాట్ రోడ్ వచ్చేసింది. ఇప్పుడు ఘాట్ రోడ్ వచ్చేసింది కాబట్టి మొత్తం రోడ్డు పైన నడవాలి. కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయండి. కానీ ఎంత కాలు కాలినా ఎంత ఏం చేసినా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత నాకు ఆంజనేయ స్వామి దాటిన ఘాట్ రోడ్కి వచ్చేసింది. టోటల్ రోడ్ పైన నడవాలి. ఇంతవరకు మనం లోపల నడిచాం కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత రోడ్డు పైన అయితే నడవాలి. మొత్తం వెహికల్స్ అయితే చాలా వస్తాయి, బస్సులు లారీలు అన్నీ చాలా వస్తాయి. ఇక్కడ నుండి ఒక 2-3 kilometers అయితే మనం రోడ్డు పైన నడవాలి. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. మోకాళ్ళ పర్వతంలో మెట్లు 550 మెట్లు ఉంటాయి. మొత్తం ఘాట్ రోడ్ అండి. గాలి గోపురం వస్తుంది, ఘాట్ రోడ్ వస్తుంది, మధ్య వరదరాజ స్వామి టెంపుల్ వస్తుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఇలా మనం నడుచుకుంటూ పోతే మధ్యలో చాలా రకాల జంతువులు, జింకలు, దుప్పిలు, కొండెంగలు, కోతులు, ఇలా రకరకాల జంతువులు అయితే కనిపిస్తాయి. వాటికైతే ఫుడ్ అయితే పెడతారు. ఇది మొత్తం ఘాట్ రోడ్. ఇక్కడైతే కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయండి. అప్పటికి 1 అవుతుంది టైము. నేను కొండెంగ ఉందని ఇట్లా వీడియో షూట్ చేశాను, అది మీదికి వచ్చేసిందండి. ఇది మొత్తం తిరుపతి కొండ. ఇది ఎప్పుడైనా వీడియో చూస్తే మనకు మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని నేను వీడియో షూట్ చేశాను. ఈ గ్రీన్ మ్యాట్ ఎందుకు పరిచారంటే కాళ్ళు కాలుతున్నాయని, కాలు కాలొద్దని మ్యాట్ అయితే పరిచారు. మా ఆయన అయితే స్పీడ్గా కాళ్ళు కాలడం వల్ల మా పాపని ఎత్తుకుని అయితే ముందుకైతే స్పీడ్గా వెళ్తున్నాడు. అందుకోసమే మార్నింగే మెట్లనైతే స్టార్ట్ చేయాలి. ఎంత లేట్ అయితే ఈ సమ్మర్లో, స్పెషల్గా సమ్మర్లో ఎంత లేట్ స్టార్ట్ చేస్తే అంత కాళ్ళు అయితే నొప్పి పెడతాయండి. ఇలా వెళ్తున్నప్పుడు కుడివైపున ఒక చిన్నగా టెంపుల్ అయితే వస్తుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్
పర్వతం అయితే వచ్చేసింది. మెట్ల దారి, మోకాళ్ళ పర్వతం అంటారు దీన్నే. ఇప్పుడు కనీసం మనం 5 మెట్లన్నా మోకాళ్ళ మీద నడవాలి. మా ఆయన అయితే 5 మెట్లు అయితే మోకాళ్ళ మీద నడిచాడు. నేనైతే 11 మెట్లు అయితే మోకాళ్ళ మీద అయితే నడిచాను. మోకాళ్ళ పర్వతం మెట్లు 550 వరకు అయితే ఉంటాయండి. ఒక 5 ఎక్కితే సరిపోతుంది. ఈ మెట్ల దర్శనం అయిపోయిన తర్వాత కళ్యాణం అనేది ఉంటుంది నెక్స్ట్ డే మాది. మేము 3 డేస్ అయితే తిరుపతిలో అయితే స్టే చేసాము. ఫైనల్గా ఇంకా 450 మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు తొందర స్పీడ్ నడిచేసి 50 మెట్లకైతే వచ్చేసాము. లాస్ట్ 50 మెట్లు నడిచిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మనం స్టార్టింగ్లో అయితే ఏ విధంగా అయితే పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే కొట్టామో లాస్ట్ 3500 550 మెట్ల దగ్గర కూడా లాస్ట్ సమాప్తం అనుకుని మన మనసులో కోరిక కోరుకొని మనం మెట్లనైతే సమాప్తం చేసి కొబ్బరికాయ అయితే కొట్టి బయటకైతే వెళ్ళాలి. తిరుమలలో అయితే షాప్స్లో అయితే చాలా రేట్స్ ఉన్నాయి. మీరు తీసుకున్న దానికంటే ఎక్కువ మనీని తీసుకెళ్ళండి. 1కి 2 రేట్స్ ఉన్నాయండి. ఏవి కొనాలన్నా చాలా ఎక్కువగా రేట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఎక్కువగా మనీ తీసుకెళ్ళండి. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడికి మా మెట్లయితే సమాప్తం అయిపోయాయి. ఇక మేము ఇలా బయటికి వచ్చాము. ఇలా బయటికి వచ్చిన తర్వాత మాకు పెద్దది ఒక డీర్ కనిపించింది. అది మా దగ్గరికి ఇలా నడుచుకుంటూ వచ్చింది. కాకపోతే మేమైతే ఫుడ్ అయితే పెట్టలేము. మా ప్రయాణం అయితే మెట్లుగానే ఇలా కొనసాగించింది. మరి మా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒక గాంధీ తాత వేషం వేశాడు.